సూత్రం నైనా పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు వందనాలు ప్రభువా. ఈ సమయమందు ప్రతి ఒక్క బిడను జ్ఞాపకం చేసుకోండి. రక్షణ లేని వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నువ్వు దర్శించండి, ఆకర్షించండి. అనేక బిడలు నా తండ్రి ప్రభ నీ తట్టు తిరగడానికి వారిని దర్శించండి. నీవే లోక రక్షణ నమ్మి విశ్వసించి రక్షణ పొందుకోవడానికి కూడా సహాయం దయచేయండి యేసయ్య. రక్షింపబడిన బిడలను మరింతగా ఆత్మీయతలో బలపరచండి యేసయ్య. నీకే స్తుతులు స్తోత్రాలయ. అలాగే సువార్త ప్రకటిస్తున్న బిడ్డలకి నేను సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. నన్ను తండ్రి గ్రామాల్లో పట్టణాల్లో నన్ను తండ్రి ప్రభా సువార్త అనే విత్తనం విత్తుతుండగా నన్ను తండ్రి అక్కడ అనేక ఆత్మలు రక్షింపబడటానికి కూడా సహాయం దయచేయండి. దైవజనులు చేస్తున్న సేవా పరిసరి అంతటిని దీవించండి. నన్ను తండ్రి ప్రభు ఇంకా అనేక సంఘాలు కట్టబట్టడానికి అనేక ఆత్మలు రక్షింపబడటానికి కూడా నీ కృపను దయచేయండి. అలాగే నేను ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి. అలాగే గృహం లేని వారికి గృహం దయచేయండి. గృహం కట్టుకొని ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారి యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి. అలాగే నేను తండ్రి ప్రభ బలహీనతల చేత అనేక మంది నేను తండ్రి ప్రభ హాస్పిటల్ అంటా నన్ను తండ్రి ప్రవ్వ వెళ్తూ వారి యొక్క ద్రవ్యాన్ని నన్ను తండ్రి ఎంతో ఖర్చు చేసుకొని కూడా నన్ను స్వస్థత పొందుకోలేని బిడ్డలు అనేక మంది ఉన్నారు. నన్ను ఒక్కసారి సమయం అందు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డను నన్ను ముట్టండి ప్రభు, తాకండి ప్రభు, స్వస్థపరచండి. పూర్తి స్వస్థత సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి ప్రభు. అలాగే నేను హాస్పిటల్లో ఉన్న బిడ్డలను ముట్టి తాకు స్వస్థపరచండి. అలాగే గృహంలో కూడా బలహీనతల చేత బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ముట్టి పూర్తి స్వస్థత సంపూర్ణ ఆరోగ్యము దయచేయండి. అలాగే చదువుకున్న బిడ్డలకి నీ కంచి నీ కాపుదలు ఉంచండి, జ్ఞానం ఉంచండి. అలాగే యవనస్తులను తండ్రి నీ హస్తాలకు అప్పచెప్తున్నాను తండ్రి. చెడు ఆలోచన చెడు తలంపులతో నీ మొత్తం పదార్థాలకు వారు బానిస అవ్వకుండా వారి యొక్క యవ్వన కాలం నన్ను పరిశుద్ధంగా పవిత్రంగా జీవించడానికి సహాయం దయచేయండి. అలాగే నన్ను తండ్రి నన్ను తండ్రి ఎవరికి చెప్పుకోలేని సమస్తో నన్ను ఎవరైతే బాధపడుతున్నారో వారి యొక్క హృదయాన్ని నువ్వు ఎరుగున్న దేవుడు నన్ను తండ్రి. వారి యొక్క హృదయంలో ఉన్న ప్రతి వేదన నుంచి కూడా విడుదల దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. గర్భంతో ఉన్న వారికి సులువైన కాన్పు దయచేయండి. బెడలిచ్చిన వారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి నన్ను పరిశుద్ధ వివాహం నన్ను జరగడానికి నీ కృపణ దయచేయమని యేసుక్రీస్తు పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె.